రైట్. ఈరోజు మనము అనువాదము అనే టాపిక్ గురించి చదువుకోబోతున్నాం. అనువాదము అన్నా అనువర్తనము అన్నా ఒకటే. దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటారు. ట్రాన్స్లేషన్ లేదా అనువాదము లేదా అనువర్తనము అంటే ఏమిటి? ఈ అనువాదము లేదా అనువర్తనం అంటే ఎంఆర్ఎన్ఏ నిర్దేశించిన విధంగా ప్రోటీన్లు తయారయ్యే పద్ధతిని అనువాదము లేదా అనువర్తనము అంటారు. ఎంఆర్ఎన్ఏలో ఉండే కోడాన్లను బట్టి లేదా ఎంఆర్ఎన్ఏలో ఉండే నత్రజని క్షారాలను బట్టి ప్రోటీన్లు తయారయ్యే పద్ధతిని అనువాదము లేదా అనువర్తనము లేదా ట్రాన్స్లేషన్ అంటారు. దీన్నే ప్రోటీన్ సింథసిస్ లేదా ప్రోటీన్ల సంశ్లేషణ అంటారు. ప్రోటీన్లు తయారయ్యే పద్ధతి కూడా ఇదే. ఈ పద్ధతిలోనే ప్రోటీన్లు తయారవుతాయి కాబట్టి దీన్నే ప్రోటీన్ సింథసిస్ అని కూడా అంటారు. మనము అనులేఖనము అనే టాపిక్ చదువుకున్నాం. అనులేఖనములో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ అనేది తయారైంది. మరి ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్లు తయారు కావాలి. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్లు తయారయ్యే పద్ధతిని అనువాదము అంటారు. ఇక్కడ సమాచారం అంతా మొదట డిఎన్ఏలో నుంచి ఎంఆర్ఎన్ఏలోకి, ఆ ఎంఆర్ఎన్ఏల నుంచి మళ్ళీ రెండవసారి ప్రోటీన్లలోకి సమాచారం బదిలీ చేయబడుతుంది. ఈ విధంగా మొదట సమాచారం డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకి వచ్చినప్పుడు దాన్ని అనులేఖనము లేదా ట్రాన్స్క్రిప్షన్ అన్నారు. మరి ఆర్ఎన్ఏల నుంచి ప్రోటీన్కు సమాచారం తీసుకొచ్చే ఈ పద్ధతిని ట్రాన్స్లేషన్ లేదా అనువాదము లేదా అనువర్తనము అన్నారు. ఇది కణాల్లో తప్పనిసరిగా జరగాలి. ఈ పద్ధతి జరిగితేనే ప్రోటీన్లు అనేవి తయారవుతాయి. మన జీవక్రియలకు ఎటువంటి ఆటంకం జరగకుండా ఈ ప్రోటీన్లు ఎంజైములుగా లేదా నిర్మాణాత్మక ప్రోటీన్లుగా మారి జీవక్రియలు సక్రమంగా జరిగేటట్లు చూస్తాయి. కాబట్టి మనము ఈ క్లాస్లో అనువాదము లేదా ట్రాన్స్లేషన్ అనే పద్ధతి గురించి చదువుకుంటున్నాం. మీరు నేను స్క్రీన్ మీద చూపిస్తాను, దాన్ని చూసుకుంటూ వినండి పాఠం. ఇక్కడ మీరు ట్రాన్స్లేషన్ లేదా అనువాదము అనే పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఈ యొక్క అనువాదము అంటే ఏమిటి? ఈ అనువాదం అంటే డిఎన్ఏలో ఉండే సమాచారము మొదట ఎంఆర్ఎన్ఏకి వస్తుంది, దాన్ని అనులేఖనం అంటారు. ఈ ఎంఆర్ఎన్ఏలో ఉండే సమాచారము అమైనో ఆమ్లాల వరుస క్రమంగా ప్రోటీన్లలోకి వచ్చే ఈ పద్ధతిని అనువాదము లేదా అనువర్తనము అంటారు. మరి ఈ అనువర్తనం జరగాలంటే కొన్ని ముఖ్యమైన పదార్థాలు ఉండాలా. అవి 1 రైబోజోములు, 2 ఎంఆర్ఎన్ఏ, 3 టిఆర్ఎన్ఏ, 4 అమైనో ఆమ్లాలు, 5 అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజెస్, నెక్స్ట్ ఏటీపీ జీటీపీ అనే శక్తి వనరులు, నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఎంజైమ్స్, తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ కావాలా. ఇవన్నీ ఉంటేనే ఈ యొక్క అనువాదం అనే ప్రక్రియ జరుగుతుంది.
మొదట అన్నిటికంటే ముఖ్యమైనవి రైబోజోములు. ఈ రైబోజోములు అనువాదం అనే ప్రక్రియ జరగడానికి కేంద్ర స్థానాలు. రైబోజోముల్లో మాత్రమే ఈ యొక్క అనువాదం అనే ప్రక్రియ జరుగుతుంది. అనువాదానికి మౌలిక వనరు, ముఖ్యమైన మౌలిక వనరు ఏదంటే రైబోజోములే. ఈ రైబోజోములలోనే ఎంఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ అనేవి అమైనో ఆమ్లాలతో కలిసి బంధాలను ఏర్పరిచి ప్రోటీన్లుగా వాటిని తయారు చేస్తాయి. ఇక్కడ యూకారియోట్లో 60S రైబోజోములు మరియు 40S రైబోజోములు ఉంటాయి. ప్రోకారియోట్లో కొంత చిన్న రైబోజోములు అంటే 40S 30S రైబోజోములు ఉంటాయి. ఈ విధంగా ప్రోకారియోట్లో అయితే లార్జర్ సబ్ యూనిట్ 60S రైబోజోమ్ ఉంటుంది, స్మాలర్ యూనిట్ 40S ఉంటుంది. అదే యూకారియోట్లో అయితే లార్జర్ సబ్ యూనిట్ ప్రోకారియోట్లో 50S లార్జర్ సబ్ యూనిట్, స్మాలర్ సబ్ యూనిట్ 30S. అదే యూకారియోట్లో అయితే లార్జర్ సబ్ యూనిట్ 60S, స్మాలర్ సబ్ యూనిట్ 40S. ఈ విధంగా రైబోజోములు ఉంటాయి. ఈ రైబోజోములు తప్పనిసరిగా అనువాదానికి కావాలి. ఇంకొకటి ఏం కావాలా? టిఆర్ఎన్ఏ, దీన్నే సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటారు. ఇది అమైనో ఆమ్లాలను జీవ పదార్థములో నుండి రైబోజోమ్ల వరకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఈ టిఆర్ఎన్ఏలో 73 నుండి 93 న్యూక్లియోటైడ్లు పొడవు ఈ టిఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా టిఆర్ఎన్ఏ ఆకారము ఆ విధంగా ఉంటుంది. దీనికి వివిధ భుజాలు ఉంటాయి. యాంటీకోడాన్ ఆర్మ్ అనేది ఉంటుంది. ఆ విధంగా టిఆర్ఎన్ఏ నిర్మాణం ఉంటుంది. ఇది జీవ పదార్థం అంతా ప్రయాణిస్తూ అమైనో ఆమ్లాలు కనిపిస్తే ప్రతి అమైనో ఆమ్లానికి ఒక టిఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ టిఆర్ఎన్ఏ పర్టికులర్ అమైనో ఆమ్లాలతో బంధాన్ని ఏర్పరిచి దాన్ని రైబోజోమ్ వరకు తీసుకుని వస్తుంది. ఇంకా తర్వాత ఇంకా ఏం కావాలంటే రైబోజోమ్లు టిఆర్ఎన్ఏ కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన పదార్థాలు కావాలి. అవి అగస్థ పదార్థాలు. అగస్థ పదార్థంగా ఇక్కడ అమైనో ఆమ్లాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఇవి కణాంతస్థ పదార్థంలో అంటే జీవ పదార్థంలో రకరకాల అమైనో ఆమ్లాలు, దాదాపు 20 రకాల అమైనో ఆమ్లాలు లభ్యమవుతాయి. వాలిన్, ట్రిప్టోఫాన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, మిథియోనైన్, థైరోసిన్, ఇవన్నీ అమైనో ఆమ్లాలు. ఇలాంటి అమైనో ఆమ్లాలు కణంలో జీవ పదార్థంలో ఉంటాయి. ఈ అమైనో ఆమ్లాలు యొక్క అనువాదం అనే ప్రక్రియ జరగడానికి లేదా ప్రోటీన్ల సంశ్లేషణ జరగడానికి తప్పనిసరిగా ఈ అమైనో ఆమ్లాలు కావాలి. ఇంకేం కావాలా? ఎంఆర్ఎన్ఏ కావాలి. ఈ ఎంఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచి సంశ్లేషించబడినది ఉంటుంది. డిఎన్ఏ నుంచి తయారైన ఎంఆర్ఎన్ఏ అనేక మార్పులు చెంది మొదట విషమజాతీయ కేంద్రక ఆర్ఎన్ఏగా ఉండేది, తర్వాత యాక్టివ్ ఎంఆర్ఎన్ఏగా మారుతుంది. ఇది కూడా ఈ యొక్క అనువాదం అనే ప్రక్రియకు కావాలి. ఇంకేం కావాలా? ఇందాక చెప్పుకున్నాం రైబోజోములు, టిఆర్ఎన్ఏ చెప్పుకున్నాం. అదేవిధంగా ఎంజైములు కావాలి. అమైనో ఆమ్లాలను క్రియాశీలం చేయడానికి అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఎంజైమ్ కావాలి. అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఎంజైమ్ కావాలా? ఇంకా పెప్టైడిల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ కావాలా? ఒక అమైనో ఆమ్లానికి మరొక అమైనో ఆమ్లానికి మధ్య పెప్టైడ్ బంధాన్ని ఏర్పరచడానికి పెప్టైడిల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఇంకా మిథైలేషన్ కు గురి చేసే ట్రాన్స్మిథైలేజ్ లేదా ట్రాన్స్ఫార్మైలేజ్ అనే ఎంజైమ్ కావాలి. ప్రారంభ అమైనో ఆమ్లాన్ని మిథైలేషన్ కు గురి చేయడానికి ఆ విధంగా ఫార్మైల్ మిథియోనిన్ అనే అమైనో ఆమ్లాలుగా మార్చడానికి ఈ మిథైల్ ఫార్మలైన్ అనే ఎంజైము కావాలి. లేదా ట్రాన్స్మిథైలేజ్ అనే ఎంజైము, ట్రాన్స్ఫార్మైలేజ్ అనే ఎంజైము తప్పనిసరిగా కావాలా? ఇంకేం కావాలా? డిఫార్మైలేజ్ అనే ఎంజైమ్ కూడా కావాలా? ప్రారంభ మిథియోనైన్ నుంచి
ఫార్మైల్ సమూహాన్ని తొలగించడానికి డిఫార్మైలేజ్ అనే ఎంజైమ్ కూడా కావాలి. ఇంకా ట్రాన్స్ఫార్మైలేజ్, డిఫార్మైలేజ్ ఇవి క్లోరోప్లాస్ట్ లో మరియు మైటోకాండ్రియాలో ఇవి ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని ద్రావణీయ ప్రోటీన్లు కావాలి. వీటినే ఫ్యాక్టర్స్ అంటారు, కారకాలు. ఇవి 3 రకాలు: ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్, టర్మినేషన్ ఫ్యాక్టర్స్. ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ అంటే ప్రారంభ కారకాలు అంటారు. వీటిని IF1, IF2, IF3 అనే పేర్లతో సూచిస్తారు. ఎందుకంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్లు కాబట్టి ఆ విధంగా IF1, IF2, IF3 గా సూచిస్తారు. అదేవిధంగా ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ అంటే పొడవు పెరిగే కారకాలు. ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ పెరుగుదల కారకాలు అంటారు. ఇవి 3 రకాలు: ఎలాంగేషన్ ఫ్యాక్టర్ TU, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ TS, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ G. ఇవి పెరుగుదల కారకాలు, ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ అంటారు. మరి విడుదల కారకాలు, రిలీజింగ్ ఫ్యాక్టర్స్ కూడా కావాలి. ఈ రిలీజింగ్ ఫ్యాక్టర్లో రిలీజింగ్ ఫ్యాక్టర్ 1, రిలీజింగ్ ఫ్యాక్టర్ 2, రిలీజింగ్ ఫ్యాక్టర్ 3 ఈ 3 యొక్క రిలీజింగ్ ఫ్యాక్టర్లు. ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రోటీన్ మాలిక్యూల్స్. ఇవన్నీ ఖచ్చితంగా ఈ అనువాదం అనే ప్రక్రియకు అవసరమవుతాయి. వీటిని ఇంగ్లీష్లో ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్, టర్మినేషన్ ఫ్యాక్టర్స్ అంటారు. మరి వీటితో పాటు ఏటీపీ అనే శక్తి కావాలి. అమైనో ఆమ్లాలను చైతన్యవంతంగా చేయడానికి ఏటీపీ అనే శక్తి కావాలి. ఇంకా జీటీపీ అనే శక్తి కూడా కావాలి. శృంఖలం ఆరంభానికి, శృంఖలం పెరుగుదలకు జీటీపీ అనే శక్తి కూడా అవసరము. ఇంకా కొన్ని అకర్బన క్యాటయాన్లు, మెగ్నీషియం, మ్యాంగనీస్ అనే అకర్బన క్యాటయాన్లు కూడా కావాలా. ఇవి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఇవన్నీ ఈ యొక్క అనువర్తన లేదా అనువాద యంత్రాంగానికి కావాలి. మళ్ళీ ఒకసారి చూడండి ఏమేమి కావాలో. నెంబర్ 1 అగస్త పదార్థాలైన అమైనో ఆమ్లాలు. నెంబర్ 2 mRNA. నెంబర్ 3 రైబోజోములు. నెంబర్ 4 tRNA. నెంబర్ 5 వివిధ రకాల ఎంజైములు. నెంబర్ 6 ప్రోటీన్ కారకాలు. నెంబర్ 7 ఏటీపీ. నెంబర్ 8 జీటీపీ. నెంబర్ 9 అకర్బన క్యాటయాన్లు. ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఈ యొక్క అనువాదము అనే ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. రైట్. అనువాదములో లేదా అనువర్తనములో 5 దశలు ఉన్నాయి. ఒకటి దశ 1 అమైనో ఆమ్లాలు చైతన్యవంతం కావడము, యాక్టివేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అంటారు. అమైనో ఆమ్లాలు చైతన్యవంతం కావడము. రెండోది ఇనిషియేషన్, ప్రారంభము. మూడోది ఎలాంగేషన్, పెరుగుదల లేదా పొడిగింపు. నాలుగోది టర్మినేషన్ అంటే ముగింపు. ఐదోది పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ ప్రాసెసింగ్, కొన్ని మార్పులు చివరిలో. 5 గుర్తుపెట్టుకోండి. అనువాదము గురించి రాయాలంటే లేదా అనువర్తనం గురించి రాయాలంటే ఈ 5 ప్రక్రియలు తప్పనిసరిగా జరగాల. ఒకటి అమైనో ఆమ్లాలు ఉత్తేజితం కావడం. రెండోది అనువాదము ప్రారంభము. మూడోది అనువాదం పొడిగింపు. నాలుగోది అనువాదం ముగింపు. ఐదోది అనువాదానంతర మార్పులు. ఈ 5 స్టెప్పులు సక్రమంగా జరిగితే మనకు ప్రోటీన్లు అనేవి తయారవుతాయి. ఒక్కొక్క స్టెప్ గురించి చూద్దాం. ఫస్ట్ అమైనో ఆమ్లాలు చైతన్యవంతం కావాలి. అమైనో ఆమ్లాలు జీవ పదార్థంలో ఉంటాయి. మనం తిన్న ఆహార పదార్థంలో జీర్ణమై అమైనో ఆమ్లాలు కణంలోకి వెళ్ళి జీవ పదార్థంలో ఉంటాయి. ఈ జీవ పదార్థంలో ఉండే అమైనో ఆమ్లాలు చైతన్యవంతం కావాలా? దీనికి ఒక ఎంజైమ్ అవసరం, అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్. అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఎంజైమ్ కావాలా? ఈ ఎంజైము అమైనో ఆమ్లాలను మరియు టిఆర్ఎన్ఏను కలుపుతుంది. ఇక్కడ ఏటీపీ అనే శక్తి ఉపయోగపడుతుంది.
దీనివల్ల అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ మరియు ఏఎంపి ఏర్పడతాయి. ఇది మొదటి దశ. అమైనో ఆమ్లాలు చైతన్యవంతమయ్యే దశ మొదటి దశ. ఈ దశలో ఒక ఎంజైము కీలక పాత్ర వహిస్తుంది. అది అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్. ఈ ఎంజైము టిఆర్ఎన్ఏకు మరియు అమైనో ఆమ్లానికి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏటీపీ అనే శక్తి ఉపయోగపడుతుంది. అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్ అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ అనే పదార్థము ఏర్పడుతుంది మరియు ఏఎంపి కూడా ఏర్పడుతుంది. అది మొదటి దశ. మొదటి దశ ఆ విధంగా జరిగిన తర్వాత, లేదా ఈ దశ రెండు పద్ధతుల్లో కూడా జరుగుతుంది. మొదట ఈ అమైనో ఆమ్లము మొదటిగా కొద్దిగా మార్పు చెంది తర్వాత అమైనో అసైల్ టిఆర్ఎన్ఏగా మార్పు చెందుతుంది. మొదట అమైనో ఆమ్లము ఏటీపీతో చర్య జరిపి అమైనో అసైల్ అడినైలిక్ ఆమ్లము అనేది ఏర్పడుతుంది. మొదట అమైనో ఆమ్లము ఏటీపీతో చర్య జరిపి అమైనో అసైల్ అడినైలిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ అమైనో అసైల్ అడినైలిక్ ఆమ్లము మళ్ళీ టిఆర్ఎన్ఏతో చర్య జరిగి అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ అనే పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇదంతా టిఆర్ఎన్ఏ. ఈ టిఆర్ఎన్ఏకు ఇక్కడ ఒక అమైనో ఆమ్లం బంధించబడింది. టిఆర్ఎన్ఏకు అమైనో ఆమ్లం బంధించబడింది. కాబట్టి ఈ మొత్తాన్ని కలిపి అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ అంటారు. ఇది ఒక్కటే అయితే టిఆర్ఎన్ఏ. దీనికి ఇక్కడ అమైనో ఆమ్లం బంధించబడింది కాబట్టి ఈ మొత్తాన్ని కలిపి అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ అంటారు. ఈ విధంగా అనువాదానికి మొదట అమైనో ఆమ్లాలు చైతన్యవంతం అవుతాయి. తర్వాత ఈ యొక్క ఇనిషియేషన్ లేదా అనువాద ప్రారంభము అనేది జరుగుతుంది. ఇది 5-3 డైరెక్షన్లో జరుగుతుంది. ఎంఆర్ఎన్ఏను రైబోజోమ్లు 5-3 డైరెక్షన్లో మూవ్ చేస్తాయి. ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ ఎటువైపు జరుగుతుందంటే ఎన్ టెర్మినల్ నుంచి సి టెర్మినల్ వరకు జరుగుతుంది. అమైనో సమూహం వైపు నుంచి కార్బాక్సిలిక్ సమూహం వైపు ఇక్కడ యొక్క ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. మొదట ఇనిషియేషన్, ప్రారంభము. ఈ ప్రారంభము జరగడానికి ముఖ్యమైన పదార్థాలు రైబోజోములు, ఎంఆర్ఎన్ఏ, తర్వాత మొదటి అమైనో ఆమ్లము మిథియోనైన్ టిఆర్ఎన్ఏతో బంధాన్ని ఏర్పరిచిన తర్వాత దాన్ని మిథియోనైన్ టిఆర్ఎన్ఏ అంటారు, లేదా అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ అని కూడా అంటారు. ఈ విధంగా మొదట ప్రోటీన్ సంశ్లేషణలో ఉపయోగపడే అమైనో ఆమ్లం ఏదంటే మిథియోనైన్. అంతేకాకుండా ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ అనేటివి కావాలా. అదే యూకారియోట్లలో నిజకేంద్రక జీవుల్లో అయితే 9 రకాల ఇనిషియేషన్ ఫ్యాక్టర్లు ఉపయోగపడతాయి. ప్రోకారియోట్లలో అయితే కేవలం 3 రకాల ఇనిషియేషన్ ఫ్యాక్టర్లు ఉపయోగపడతాయి. ఇనిషియేషన్లో కొన్ని దశలు ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని దశలు ఉన్నాయి. మొదట రైబోజోమల్ డిసోసియేషన్ జరుగుతుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ 43S ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ 48S ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ 80S ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. రైబోజోమల్ డిసోసియేషన్ అంటే ఏమిటి? రైబోజోమల్ డిసోసియేషన్ అంటే ఒక రైబోజోము 80S రైబోజోమ్ ఉందనుకుందాం. దాంట్లో 40S 60S అనే 2 ఉప ప్రమాణాలుగా విడిపోతుంది. 40S 60S ఉప ప్రమాణాలుగా విడిపోవడం అనే ముఖ్యమైన చర్య జరుగుతుంది. ఇది జరగడానికి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ 33S ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్. ఇక్కడ జీటీపీ అనే శక్తి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ జీటీపీ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 2తో కలిసి
అది మొత్తము మిథ్యోనిన్ టిఆర్ఎన్ఏతో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? జీటీపీ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ మిథ్యోనైన్ టిఆర్ఎన్ఏ1 కాంప్లెక్స్ అనేది ఏర్పడింది. ఇది 40S రైబోజోమ్లోని 40S ఉప ప్రమాణంతో కలుస్తుంది. దీన్ని 43S ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అంటారు. అది ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏర్పడింది. తర్వాత 48S ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏర్పడాలి. అది కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏర్పడడానికి ఎంఆర్ఎన్ఏ మీద ఏ ప్రాంతం వద్ద ఎంజైమ్ అతుక్కోవాలనో ఆ ప్రాంతం వద్ద, అంటే ప్రమోటర్ రీజియన్ వద్ద ఈ యొక్క ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. యూకారియోట్లలో కొజాక్ అనే సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఈ కొజాక్ సీక్వెన్స్ దగ్గర ఎంఆర్ఎన్ఏతో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇంకొక పద్ధతి ఏముందంటే షెయినీ డాల్గర్నో సీక్వెన్స్ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ ను ఏర్పరుస్తుంది. యూకారియోట్లలో కొజాక్ అనే సీక్వెన్స్ ఉంటుంది. అదే ప్రోకారియోట్లలో అయితే షెయినీ డాల్గర్నో సీక్వెన్స్ ఉంటుంది. ఇది ఇనిషియేషన్ కాంప్లెక్స్, ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేది ఎంఆర్ఎన్ఏతో బంధాన్ని ఏర్పరచడానికి ఒక ప్రత్యేకమైన రీజియన్, ఒక ప్రమోటర్ రీజియన్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ 80S రైబోజోమ్లు. రైబోజోమ్లలో 2 ఉప ప్రమాణాలు ఉంటాయని చెప్పిన 60S రైబోజోములు, 40S రైబోజోమ్లు. ఈ రెండు కలిస్తే 80S రైబోజోమ్లు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 2, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 5 ఈ రెండింటి సమక్షంలో ఈ రైబోజోములు 80S రైబోజోములుగా మార్పు చెందుతాయి. ఆ విధంగా రైబోజోమ్ యొక్క 2 ఉప ప్రమాణాలు ఎంఆర్ఎన్ఏతో కలిసి బంధాన్ని ఏర్పరుస్తాయి. ఏర్పరిచిన తర్వాత ఈ యొక్క టిఆర్ఎన్ఏలు మిథియోనైన్ అనే అమైనో ఆమ్లాన్ని తీసుకొని వచ్చి ఎంఆర్ఎన్ఏ మీద ఉండే కోడాన్ ప్రాంతానికి అవి అతుక్కుంటాయి. ఈ టిఆర్ఎన్ఏలు అక్కడ ఎంఆర్ఎన్ఏ యొక్క కోడాన్ ప్రాంతానికి అతుక్కుంటాయి. ఆ విధంగా అతుక్కొని మొదట మిథియోనిన్ అనే అమైనో ఆమ్లం అతుక్కుంటుంది. తర్వాత వచ్చే ఒక్కొక్క అమైనో ఆమ్లము దానికి జత చేస్తుంది. ఇక్కడ చూడండి మీరు స్క్రీన్ మీద, ఇది 80S రైబోజోమ్. దీంట్లో 2 ఉప ప్రమాణాలు ఉన్నాయి, 60S రైబోజోము, 40S రైబోజోము. ఈ రెండు కలిసి 80S రైబోజోమ్ అనేది ఏర్పడుతుంది. రైట్. ఈ 2 ఉప ప్రమాణాల మధ్యలో ఈ ఎంఆర్ఎన్ఏ అనేది చేరుతుంది. ఈ విధంగా మొదట 43S ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏర్పడింది. తర్వాత 40S ఇనిషియేషన్ కాంప్లెక్స్ ఏర్పడింది. తర్వాత 80S ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేది ఏర్పడింది. ఈ మొత్తం కాంప్లెక్స్ లో 2 స్థానాలు ఉంటాయి. ఒకటి పెప్టైడిల్ స్థానము, 2 అమైనో అసైల్ స్థానము, అమైనో ఆమ్లము బంధాన్ని ఏర్పరిచే స్థానము. ఈ 2 స్థానాలు ఇక్కడ ఉంటాయి. రైట్. పి స్థానము పెప్టైడిల్ స్థానము అంటారు. ఏ స్థానము అమైనో అసైల్ స్థానం అంటారు. ఈ 2 స్థానాలు రైబోజోమ్ లో ఉంటాయి. ఈ స్థానాల వద్దనే టిఆర్ఎన్ఏలు అమైనో ఆమ్లాన్ని అతుక్కొని వచ్చి ఇక్కడ బంధాన్ని ఏర్పరుస్తాయి. మొదట వచ్చిన మిథియోనైన్ టిఆర్ఎన్ఏ అనేది పి స్థానంలో అతుక్కుంటుంది, పెప్టైడిల్ స్థానంలో అతుక్కుంటుంది. తర్వాత వచ్చే అమైనో ఆమ్లాలు ఒక్కొక్కటి టిఆర్ఎన్ఏతో కలిసి వచ్చే అమైనో ఆమ్లాలు ఏ సైట్లో అతుక్కుంటాయి. ఈ పి సైట్లో ఉండేటువంటి మిథియోనైన్ అనే అమైనో ఆమ్లము తర్వాత వచ్చే ఏ సైట్లో అతుక్కున్న అమైనో ఆమ్లంతో కలిసి ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని పెప్టైడిల్ బంధము అంటారు. ఆ విధంగా ఆ పెప్టైడ్ బంధాన్ని ఏర్పరిచి
ఈ విధంగా అమైనో ఆమ్లము ఈ యొక్క టిఆర్ఎన్ఏ అనేది అమైనో ఆమ్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏయుజి అనే కోడాన్కు అతుక్కుంటుంది. దీన్ని ప్రారంభ కోడాన్ అంటారు. ఏయుజిని ప్రారంభ కోడాన్ అంటారు. ఈ విధంగా వచ్చి పెప్టైడ్ స్థానంలో అతుక్కుంటుంది. తర్వాత వచ్చే అమైనో ఆమ్లము ఈ విధంగా అమైనో అసైల్ ప్రాంతంలో అతుక్కుంటుంది. ఈ మిథియోనైన్ కు తర్వాత వచ్చే అమైనో ఆమ్లానికి మధ్య పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది. ఇక్కడ రైబోజోమ్ అనేది ప్రతిసారి ఈ యొక్క 3 న్యూక్లియోటైడ్లమైన పొడవు ముందుకు జరుగుతుంది. ఆ విధంగా జరగడం వల్ల ఇక్కడ మొదట వచ్చిన టిఆర్ఎన్ఏ అనేది ఈ యొక్క పెప్టైడిల్ స్థానం నుంచి కిందికి పడిపోతుంది. అంటే ఇక్కడ ఉండే మిథియోనైన్ తర్వాత వచ్చిన అమైనో ఆమ్లంతో బంధాన్ని ఏర్పరిచిన తర్వాత ఇది పెప్టైడిల్ స్థానం నుంచి కిందికి జరిగి రైబోజోమ్ నుంచి కిందికి పడిపోతుంది. తర్వాత ఇక్కడ అమైనో అసైల్ స్థానంలో ఉండే టిఆర్ఎన్ఏ ఇక్కడికి జరుగుతుంది. తర్వాత స్థానానికి ఇక్కడ ఈ వైపుకు తర్వాత స్థానానికి జరుగుతుంది. ఇది కింద పడిపోతుంది, ఇది తర్వాత స్థానానికి జరుగుతుంది. ఆ విధంగా ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ అనేవి సహకరించడం వల్ల క్రమంగా అమైనో ఆమ్లాల యొక్క గొలుసు పెరుగుతుంది. ఇక్కడ ఎంఆర్ఎన్ఏ మీద ఉండే కోడాన్లు తర్వాత వచ్చే అమైనో ఆమ్లాన్ని గుర్తించి ఏ టిఆర్ఎన్ఏ అమైనో ఆమ్లాన్ని తీసుకొని వస్తుంది దాని కోడాన్ల ప్రకారము దాన్ని అమైనో అసైల్ స్థానంతో బంధాన్ని ఏర్పరిచేలా చేస్తుంది. ఆ విధంగా ఏర్పడిన తర్వాత పెప్టైడ్ బంధాలు క్రమంగా వరుసగా ఏర్పడడం వల్ల తర్వాత యొక్క పొడవు అనేది పెరుగుతుంది. ఇక్కడ ట్రాన్స్లోకేషన్ అనే ఒక చర్య జరుగుతుంది. మొదట పెప్టైడ్ స్థానంలో కోడాన్లు యాంటీ కోడాన్లు కలిసి ఏర్పడిన బంధము తర్వాత వచ్చే అమైనో ఆమ్లం వచ్చేసరికి ఇది టిఆర్ఎన్ఏ విడిపోతుంది. అక్కడి నుంచి తర్వాత పెప్టైడ్ అమైనో అసైల్ స్థానంలో ఉండే టిఆర్ఎన్ఏ పెప్టైడ్ స్థానానికి జరుగుతుంది. దీన్నే ట్రాన్స్లోకేషన్ అంటారు. అంటే ఏ సైట్ నుంచి బి సైట్కు జరుగుతుంది. అమైనో అసైల్ స్థానం నుంచి పెప్టైడిల్ స్థానానికి వచ్చిన తర్వాత పెప్టైడిల్ స్థానం నుంచి మళ్ళీ కిందికి జీవ పదార్థంలోకి పడిపోతుంది. ఇక్కడ జీటీపీ ఉపయోగపడుతుంది. ఈ ట్రాన్స్లోకేషన్లో జీటీపీ అనే శక్తి ఉపయోగపడుతుంది. ఎలాంగేషన్ ఫ్యాక్టర్లు ఉపయోగపడతాయి. ఇదంతా ఒక సంక్లిష్టమైన చర్య. ఆ విధంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ విధంగా ఎంఆర్ఎన్ఏ ఇట్లా ముందుకు జరిగేసరికి ఇక్కడ అంటే మొదట వచ్చిన టిఆర్ఎన్ఏ పడిపోతుంది. తర్వాత ఈ యొక్క అమైనో అసైల్ స్థానం నుంచి పెప్టైడ్ స్థానానికి ఇవి మూవ్ అవుతాయి. ఈ యొక్క టిఆర్ఎన్ఏలు అమైనో అసైల్ టిఆర్ఎన్ఏలు ఈ విధంగా అమైనో అసైల్ ప్రాంతం నుంచి పెప్టైడ్ ప్రాంతానికి ట్రాన్స్లోకేషన్ జరుగుతాయి. దీనివల్ల ఈ విధంగా ప్రోటీన్ యొక్క పొడవు పెరుగుతుంది. అమైనో ఆమ్లాల యొక్క గొలుసు అనేది ఏర్పడి క్రమంగా పెరుగుతుంది. ఆ విధంగా ఎలాంగేషన్ జరుగుతుంది. రైట్. తర్వాత టెర్మినేషన్. ఆ విధంగా వరుసగా అమైనో ఆమ్లాలు కలవడం వల్ల ప్రోటీన్ గొలుసు అనేది ఏర్పడుతుంది. చివరకు టెర్మినేషన్ కోడాన్లు ఎక్కడ వస్తాయో అక్కడ కొత్త అమైనో ఆమ్లాలు వచ్చి చేరడం ఆగిపోతుంది. టిఆర్ఎన్ఏ మీద కరస్పాండింగ్ టెర్మినేషన్ కోడాన్స్ అనేది టిఆర్ఎన్ఏ గుర్తిస్తుంది. గుర్తించి అక్కడి నుంచి టిఆర్ఎన్ఏలు అతుక్కోకుండా పోతాయి. ఇక్కడ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. రిలీజింగ్ ఫ్యాక్టర్లు ఏ సైట్లోకి ఎంటర్ కావడం వల్ల అక్కడ టిఆర్ఎన్ఏ బంధాన్ని ఏర్పరచకుండా హైడ్రోలసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. జీటీపీ సమక్షంలో హైడ్రాలసిస్ జరుగుతుంది. దీనివల్ల తర్వాత రైబోజోమ్లో కూడా 2 ఉప ప్రమాణాలు దీనికి వేరైపోతాయి. సబ్ యూనిట్స్ వేరైపోతాయి. దానివల్ల టర్మినేషన్ అనేది ఆగిపోయి టర్మినేషన్ అనేది జరిగి ఇక్కడ అన్ని కూడా ఇక్కడ 60S సబ్ యూనిట్, 40S సబ్ యూనిట్, ఎంఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ అన్ని వేరైపోతాయి. ఆ విధంగా మొత్తం స్టాప్ యొక్క ప్రక్రియ ఆగిపోతుంది. ప్రోటీన్ సింథసిస్ అనేది పూర్తి అవుతుంది. ఈ ప్రోటీన్ ఈ విధంగా బయటికి విడుదలవుతుంది. కొన్నిసార్లు
ఇలాంటి ప్రక్రియ వరుసగా జరగడం వల్ల పాలిజోమ్లు అనేవి ఏర్పడతాయి. మీరు చూస్తే ఇది ఎంఆర్ఎన్ఏ చాలా పొడవుగా ఉంది. ఎంఆర్ఎన్ఏ ఈ పొడవుగా ఉండే ఎంఆర్ఎన్ఏ మీద రైబోజోమ్లు ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్లు ఏర్పడి దేనికది వరుసగా ఈ విధంగా ఎంఆర్ఎన్ఏ మీద ప్రయాణించడం వల్ల ఇటువంటి ప్రోటీన్ పోచలు ఒకేసారి అనేకం తయారవుతాయి. ఒకేసారి అనేకం తయారై పాలిపెప్టిడ్ శృంఖలం అనేది పొడవుగా పెరుగుతుంది. ఈ విధంగా అనువాదము లేదా అనువర్తనము అనే ప్రక్రియ జరుగుతుంది. రైట్, ఇట్లా అనువర్తనం అనే ప్రక్రియ జరుగుతుంది. అనువర్తనం పూర్తయిన తర్వాత నిజ కేంద్రక జీవుల్లో అనువర్తనానంతర మార్పులు అనేవి జరుగుతాయి. ఇక్కడ కొన్ని ఎంజైములు ఫార్మైల్ గ్రూప్ను, మిథియోనైన్ అమైనో ఆమ్లాలతో కలిసి ఉన్న ఫార్మైల్ గ్రూప్ను విడగొడతాయి. డిఫార్మైలేజ్ అనే ఎంజైములు ఈ పని చేస్తాయి. ఆ విధంగా అనువర్తనానంతర మార్పులు జరిగిన తర్వాత ప్రోటీన్ అనేది జీవ పదార్థంలోకి విడుదలై అది నిర్మాణాత్మకంగా ఉపయోగపడవచ్చు, లేదా ఎంజైములుగా మారి అనేక రసాయన చర్యల్లో ఉత్ప్రేరకాలుగా కూడా ఉపయోగపడవచ్చు. ఇది అనువాదం గురించి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడండి. నవీన్ అర్థమైందా? లవణ్య, పావని అర్థమైందా?